అమ్మ నాయనలు వ్యవసాయం చేస్తోళ్ళైతే అంతో ఇంతో పోరలు సుత పనులు నేర్చుకుంటారు. ఇంట్లో ఎవరన్నా పోలీస్ అయితే పోరలు సుత పోలీస్ కావాలనుకుంటారు. హీరోల పిల్లలు హీరోలు కావాలనుకుంటారు. లాయర్ల పిల్లలకు కోర్టులు సెక్షన్ల మీద కాయిష్ పెరుగుతుంది. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లు అవుతుంటారు. అందరు అట్లనే కావాలని రూల్ ఏం లేదు కానీ ఎప్పుడు అదే వాతావరణం ఉంటది కాబట్టి అయితే కావచ్చు. అట్లనే ఓ షెల్లమ్మ పెద్దగానంక ఏమైతుందో గాని ఇప్పుడైతే గీ కార్యం పెట్టుకున్నది. ఒక్కటి కాదు రెండు కాదు 18 లైబ్రరీలు సొంతంగా పెట్టింది గీ షెల్లమ్మ. మొన్ననే 18వ లైబ్రరీ మూసాపేట సాయి సేవ సంఘం ఆశ్రమంలో ఉండే అమ్మాయిల కోసం 825 వోయిలతోని బుడ్డ లైబ్రరీ ఉపాయం చేస్తే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ వచ్చి ఓపెన్ చేసిండు. నిన్నయాల్టి సంధి కాదుల్లో 3 ఏళ్ల కింద అమ్మా నాయనలతోని ఓ క్యాన్సర్ హాస్పిటల్ కు పోయినప్పుడు అక్కడున్న పిల్లలు వైలు కావాలని అడిగితే తాపకిన్ని వైలు తీసుకుపోయి ఓ లైబ్రరీ తయారు చేసిందట. హాకాన్ నుంచి ఇట్లా పేద పిల్లలకు స్టూడెంట్లకు అక్కడికొస్తట్టు హైదరాబాద్ సిద్దిపేటలనే కాదు అటు కోయంబత్తూర్, మద్రాస్, కన్యాకుమారిల సుత లైబ్రరీ సౌలతి చేసిందంటే చూడురిగా. My 18th library has been established here, Sai Seva Sangh Home for Girls. Right now, my current libraries are with 18 libraries, housing more than 12,000 books at each library present. ఇంత కొడితే షెల్లమ్మ వయసు 13 ఏండ్లే. హైదరాబాద్ లో 8వ తరగతి చదువుతుంది. పేరు ఆకర్షణ సతీష్. అయితే గింత షిన్నేజ్ల సేవ చేయాలని ఎందుకు అనిపించిందంటే నాయన అబ్దుల్ కలాం సార్ చాలు చేసిన లీడ్ ఇండియా స్వచ్ఛంద సంఘంలో పనిచేస్తాడట. షెల్లసుత అదే తొవలో పోతుందన్నట్టు. అన్నట్టు షెల్లమ్మకు పేరు పెట్టింది సుత అబ్దుల్ కలాం సారేనట్టుల్లో. అప్పట్ల రాష్ట్రపతి ముర్ము మేడం తారీఫ్ చేస్తే ప్రధాని మోడీ సార్ సుత మన్ కీ బాత్ లో మెచ్చుకున్నాడు షెల్లెను. రేపు ఇంకిన్ని లైబ్రరీలు తెలిసి ఇంకింత మందికి సాయం చేస్తా అంటున్న షెల్లెమ్మకు చిన్నలు శనార్థి చెప్తున్నారు, పెద్దలు దీవెనార్థి పెడుతున్నారు. షిన్నేజ్ల పెద్ద మనసు సాటుకుంటా చేస్తున్న సేవలకు సెల్యూట్ కొట్టాల్సిందేనబ్బా.